హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఇది టెంపుల్ అయితే అనుకోకుండా వెళ్ళాము, కానీ చాలా బాగుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితందంట టెంపుల్. నేనైతే క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం అండి. ఇంకా నంది అయితే చాలా స్పెషల్ ఇక్కడ. ఎందుకో కూడా చూపిస్తాను క్లియర్‌గా. అది కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు అర్థమవుతది. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయుల కాలం నాటిదంట అండి. ఇది ఇబ్రహీంపట్నం అతను కట్టించారంట. అడ్వకేట్ కట్టించారంట అప్పట్లో. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అసలు ఎంత బావుందంటే టెంపులు, అసలు ఎంతసేపు ఉన్నా ఉండాలనిపించింది. అంత బావుంది టెంపుల్, పీస్‌ఫుల్‌గా ఉంది. అసలు ఉన్న వాటి వరకైనా నీట్‌గా ఎంత బావుందంటే అసలు చెప్పలేను. చాలా బావుంది. ఇంకా ఇక్కడైతే లోపల అమ్మవారుంది. ఇంకా మేమెళ్ళినప్పుడు 1:30 అయింది. అనుకోకుండా వెళ్ళాము. ఇంకా అట్లా ఎప్పుడు వెళ్ళలేదు ఈ గుడిలోకి లోపలికి అనేసి వచ్చామనమాట. ఇంకా ఎవ్వరు లేరు. క్లోజ్ చేసుంది లోపల. అమ్మవారి ఆహ్, డోర్ అయితే క్లోజ్ చేసుంది. ఇంకా అలా చూసాము. బయట నుంచి చూసాము. అమ్మవారు కనిపించింది. ఇంకా చాలా బావుందండి టెంపులు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి. ఇది వచ్చేసి విలేజ్ నందివనపర్తి అండి. యాహ్! ఇక్కడ సాగర హైవేకుంటుంది. కానీ చాలా బావుంది. ఇంకా ఈ నందికి స్పెషల్ ఏంటి అనంటే, మీరు చూసారు కదా, హెడ్ ఇటు మలుపుంది. కానీ మనం ఎటు చూస్తే, అంటే ఎటు వెళ్లి చూసినా కూడా ఐస్ అనేది మన వైపు చూస్తూ ఉంటుంది చూడండి. మన వైపు చూస్తూ ఉన్నట్టుంటుంది. మనం ఎటు తిరిగినా కూడా మన వైపు చూస్తూ ఉన్నట్టుంటుంది. అసలు చాలా స్పెషల్ అంట ఇది. అంటే ఒక పేరనేది పడింది. అంటే నంది మన వైపు చూస్తూ ఉంటది. ఎటు తిరిగినా గూడా మన వైపు చూస్తూ ఉంటదన్న నేమ్ అనేదైతే ఉందంట ఈ నందికి. ఇక ఈ విలేజ్‌లో అయితే మొత్తం 101 నందులున్నాయంట. నేను మామూలుగా చూసుకుంటూ వెళ్తుంటుంటే ఎక్కడన్నా అయ్యే కనిపిస్తుంటుంటే అడుగితే చెప్పారనమాట. ఇంకా ఏ ఇల్లు తవ్వినా కూడా, పాత ఇల్లులున్నాయి కొంచెము. ఏ ఇల్లు తవ్వినా కూడా ఒక నందైతే కంపల్సరీగా వస్తుందంట. అంత స్పెషల్ అంట. అందుకని ఈ నందివనపర్తి అని విలేజ్ నేమ్ పెట్టారంట. ఇంకా చాలా బావుంది. అసలు ఆహ్, చూస్తుంటుంటేనే అసలు చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా ఎవరన్నా, అంటే అక్కడ ఎవరన్నా అటువైపు వెళ్ళినా ఏదన్నా ఆహ్, వెళ్లి చూడండి. చాలా బావుంది టెంపుల్ అయితే. ఆహ్, చాలా చరిత్ర ఉందంట ఈ టెంపుల్‌కి. ఇంకా అడ్వకేట్ కట్టించారంట ఇది. ఇంకా అట్లా అండి. అసలు అందుకనే తీశాను. ఇక్కడొచ్చేసి చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. చూసారా? చాలా బావుంది. ఇంకా అలా మొత్తం చెట్లు, పెద్ద పెద్ద చెట్లున్నాయండి అసలు. ఎంత పెద్దగా ఉన్నాయో, ఎన్ని వందల సంవత్సరాలో ఈ చెట్లకు కూడా. ఇది వేప చెట్టు, మర్రి చెట్టు. అసలెంత పెద్దగా ఉందో పైకి, అసలు చాలా పెద్దగా ఉంది. అనుకోకుండా వెళ్ళినా చాలా మంచిగా అయితే అనిపిచ్చింది. కొన్ని అనుకోని వెళ్ళినా గూడా అది ఏదో ఒకటి తికమక అయిపోతుంది. కానీ అనుకోకుండా వెళ్ళి మంచి దర్శనం అనేదైతే మంచిగా ప్రశాంతంగా అనిపిచ్చింది. అంత బాగా జరిగింది. ఇంకా అసలు చూడండి, అసలెంత బావుందో. ఓపెన్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. టెంపుల్ చిన్నగున్నా గూడా అసలెంత మంచిగా అనిపిచ్చిందో అండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు. ఇంకా మన వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.